మీరిద్దరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకొని చెప్పండి నాకు. యువర్ చాయిస్ అక్క. మై చాయిస్ అంటే నా తమ్ముడు హేమచంద్రకి తెచ్చేద్దామని. ఓకే, లెట్స్ కాల్ హేమచంద్ర. To copy this tune, press star and 9. Charges apply. Hello. Am I talking to Mr. Hemachandra? అవునండి. Good morning, sir. This is Akhileshwari calling from the Income Tax Department. నమస్తే అండి, చెప్పండి. Sir, we just wanted to, have a personal talk with you and your Mrs. Shravana Bhargavi. You both are musicians, right? Correct. Yeah, recently we just had an entry that you people have traveled to the US, and you particularly. To the US, she didn't travel. I have traveled. Yeah, that's why. So we just have a query to talk to both of you. Will you be able to be present in person? Yes, sure, for sure, Mr. Kalpana. For sure we can. Oh my God! Chandu! Yankamma, ela pattukunnavo? Hey, Kalpanaka. సౌండ్ ఇంజనీరింగ్ ఎన్నా పண்றீங்க? వాట్ ఈస్ దిస్? ఓకే, నువ్వు తమిళ్లోనే తిట్టు, తెలుగులో తిట్టు. అసలు చందు నా ముఖం కన్నా ఇక్కడ చంటి భయ్య ముఖం చూడాలి. చందు నువ్వు ఎంత డిసప్పాయింట్ అయిపోయారో. చంటి భయ్య సెకండ్ టైం అనుకుంటా కదా ఇది? కాదు, నేను ఏం చెప్పా, మీరు ఏం చేశారు కల్పన గారు? ఎట్లా బిడ్డ, నేను గుర్తుపట్టద్దు బిడ్డని అని చెప్పిన, నువ్వేం చేసినావు? మొత్తం చెప్పేసినావు. లేను అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేసి ఎవరంత ఇంగ్లీష్ మాట్లాడరక్క? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఇంత ఇంగ్లీష్ మాట్లాడి ఇంకా మరి టాక్ టు యూ ఇన్ పర్సన్. అబ్బా, మళ్ళీ శ్రావణ భార్గవి పేరు తీసింది. అసలు ఎవరక్క మీకు ఇన్కమ్ ట్యాక్స్ లో జాబ్ ఇచ్చింది? కాదు, నువ్వు అడగడం కూడా హలో మిస్టర్ హేమచంద్ర అండ్ శ్రావణ భార్గవి. అబ్బా, ఇంగ్లీషు పప్పులో కాలేసింది ఎక్కడంటే ఇన్కమ్ ట్యాక్స్ కి నేను యుఎస్ ట్రావెల్ చేశానా, ఎక్కడ ట్రావెల్ చేశాను ఎక్కడ తెలుస్తుంది చెప్పు అసలు. యుఎస్ కి వెళ్ళావా? యుఎస్ లో ఏ షాపింగ్ కంపెనీస్ కి వెళ్ళావు? ఏ సబ్బులు కొన్నావు? మీకు ఎందుకండి? కల్పనని బాగానే గుర్తుపట్టేశారు, కానీ ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు, ఒకసారి ఆ క్యాండిడేట్ ని కూడా గుర్తుపట్టు. ఈయన డిపార్ట్మెంట్ ఇప్పుడు మలేరియా డిపార్ట్మెంట్. మలేరియా డిపార్ట్మెంట్. హలో హలో, మీరు మొన్న ఏదో కేసు చేశారంట కదండి? ఏదో కేసు చేశారంట కదా, ఎవరినో? అవును భాయ్, కేసు వేసారు రాహుల్ భాయ్. నేను చెప్తా గుర్తుపడతాడు. కాదబ్బాయి, ప్రాంక్ కాల్ కి పిలిచే నువ్వు గెలిచావనాలా వీళ్ళు గెలిచారనాలా అర్థం కావట్లేదు. చందే గెలిచాడు కదా, అంటే నువ్వు గెలుద్దామని ఆశ కూడా ఉందా మీకు? ఏమో ఇంకా కల్పన గెలుద్దామని ఆశ కూడా ఉంది. ఇంకా ఆశ కూడా ఉందా? ఆశే. ఓ మై గాడ్, ఓ మై గాడ్. కాకా, ఈ దుకాణం ఇట్లా బంద్ చేస్తారని నేను అనుకోలేకుడుక. భయ్యా, ఇది నా ఓపెన్ ఛాలెంజ్ భయ్యా, ఎవరితో ఫోన్ చేయించండి, గుర్తుపట్టేస్తా. చంటి భయ్యా, వాళ్ళిద్దరికి ఒక పనిష్మెంట్ ఇవ్వండి చంటి భయ్యా. ఏమి ఇవ్వాలి? రాహుల్ ఏమో ఒక 20 seconds కంటిన్యూస్ గా ఇంగ్లీష్ లో మాట్లాడాలి. కల్పనకేమో ఒక 20 seconds తెలుగులో, అచ్చ తెలుగులో మాట్లాడాలి. థ్యాంక్ యూ బ్రదర్. అసలు నీకు ఫోన్ చేసినందుకు నాకు ఎంత సంబరంగా ఉందంటే, ఇప్పుడు ఈగో సాటిస్ఫై అయిందా? మై ఈగో హ్యాస్ బీన్ సాటిస్ఫైడ్. ఐ లవ్ యూ హేమచంద్ర. ఐ లవ్ యూ టు చంటి భాయ్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. కానీ మా హేమచంద్ర చెప్పినట్టు పనిష్మెంట్ ఇవ్వాలిగా, తప్పదుగా. ఐఎమ్ ఫోర్ గర్ల్, ప్లీజ్ లీవ్ మీ. హేమచంద్ర, ఫోర్ బాయ్ ప్లీజ్. వచ్చేసి చెప్తున్నాను హేమచంద్ర, జై మహేశ్వతి అంతే. నేను చంటినే. ఓకే, నువ్వు 20 seconds ఇంగ్లీష్ లో మాట్లాడు, 20 seconds తెలుగులో మాట్లాడు. నువ్వు ఏది ఇంగ్లీష్ లో చెప్తావో నేను పోనీ అది తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ ఫోన్? దయచేసి ఈ చేయి చరవాణి గురించి మీరేమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? వెరీ గుడ్. Actually, it's quite good phone in India. Actually, every youth is using this phone. నాకు ఇంగ్లీష్ రాదు. మళ్ళీ ఇంకొకసారి చెప్తారా? No, actually in India everybody is using this phone. I want to know the crazy things about this phone. ఈ చేతి చరవాణిని మన భారతదేశంలో యువతలు అందరూ వాడుతున్నారు. ఈ
చేతి చరవాణి గురించి ఆ పిచ్చి పిచ్చి విషయాలు అర్థం చేసుకోవాలి ఏంటని చెప్పండి. క్రేజీయా? క్రేజీ అంటే పిచ్చి పిచ్చి విషయాలంట. వెరీ గుడ్. How the net and 3G is working in this phone? ఓకే. ఎలా వలలు 3 జీలు పనిచేస్తుంది ఇక్కడ. 3 వలలా? వల నెట్ నెట్టా? ఓయబ్బో! వామ్మో! ఇది మరీ డబ్బింగ్ సినిమా లాగుంది. పడిపోయావుగా. నీ కోపం కసి నాకు అర్థమవుతోంది కల్పనక్క.